ప్లాస్టిక్ కవర్స్ కంప్లీట్గా యూజ్ చేయడం మానేద్దాం అని అనుకుంటే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో అసాధ్యమని అనుకోవచ్చు. ఎందుకంటే ఏది ప్యాక్ చేయాలన్నా ప్రస్తుతానికి ప్లాస్టిక్ పీపీ కవర్స్ లేకపోతే కనుక ఏదో ఒక ప్లాస్టిక్ పదార్థంలోనే మనకి ప్యాక్ చేసిస్తున్నారు. నేను ప్రస్తుతానికి మాట్లాడేది వాటిల్ని లాస్ట్లో క్యారీ చేయడానికి వాడే బ్యాగ్ని ముందు మారుస్తే లోపల ప్యాక్ చేసే పద్ధతుల గురించి తర్వాత వచ్చే రోజుల్లో ఇంకా మార్చుకోవచ్చు. ముందు వాటిల్ని షాప్ చేసిన తర్వాత మనం ఇంటికి తెచ్చుకునే పద్ధతిని ఫస్ట్ మార్చుకుందాం. ఎప్పుడు కూడా ఏది కూడా ఒకేసారి అన్నీ మారిపోవు. సో ఆ షాపింగ్ చేసిన తర్వాత మనం తెచ్చుకునే పద్ధతిలో మనము ఇంటి నుంచి తీసుకుని వెళ్ళే వాటిల్లో గుడ్డ కవర్లు అంటే ఎంతో దళసరిగా ఉంటాయి, అది ఇదని అనుకోవచ్చు. మీ దగ్గర పాడైపోయిన చీరలు లేదా పాత చీరలు ఉండొచ్చు. ఆ పాత చీరలని ఏదైనా టైలర్కి ఇచ్చి ఒక ₹2, ₹3, ₹5 ఒక బ్యాగ్ ఇచ్చి కుట్టమంటే వాళ్ళు నీట్గా బ్యాగుల కింద మార్చి కుడతారు. సో అది ఎంతో చాలా పల్చగా ఉంటుంది ఒక చీరతో తయారు చేసిన కవరు. మీకు ఇన్స్టెంట్గా ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోతే 30-40 సార్లు పనిచేస్తుంది. లేదు ఇంకా మీరు బాగా దళసరిగా ఉన్న క్లాత్ బ్యాగ్లు క్యారీ చేయగలంటే కనుక ఒక 100 సార్లు 200 సార్లు వాడచ్చు. అండ్ మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్కి మాత్రమే ప్రస్తుతానికి నేను చెప్పేది వాడొద్దని చెప్తున్నాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వద్దు, వాడద్దు కూడా. ఎవరిని ఇవ్వమని చెప్పడం లేదు, ఇచ్చే వాళ్ళని కూడా దయచేసి ప్రజలు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే అది పర్యావరణానికి మంచిది కాదు. మీరు ప్లాస్టిక్ని ఎగ్నెస్ట్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే రీయూజబుల్ ప్లాస్టిక్స్ని వాడచ్చు. అంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ బజార్లో మొన్ననే చూశాను, ₹49 ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. దానికి చాలా హై క్వాలిటీ ట్యాగ్స్ ఇచ్చారు మోయడానికి. అండ్ ఆ బ్యాగ్ సైజ్ కూడా చాలా బాగుంది. ₹49. ఆ ₹49 బ్యాగ్ అయినప్పటికీ ప్లాస్టిక్ అయినప్పటికీ కూడా అదొక 50 నుంచి 100 సార్లు మనం యూజ్ చేయొచ్చు. అలా రీయూజబుల్ ప్రొడక్ట్స్ని మనం చూస్ చేసుకోవడంలో ప్లాస్టిక్ని పద్ధతిగా వాడడం అంటారు దాన్ని. సో ప్లాస్టిక్ని మనం ఎగ్నెస్ట్గా వెళ్ళక్కర్లేదు. ప్లాస్టిక్ని మనం పద్ధతిగా వాడుకోవడం కూడా అది మంచి పద్ధతి. సో ప్లాస్టిక్ని కూడా యూజ్ చేయండి, కానీ రీయూజబుల్ అంటే కనీసం 50 నుంచి 100 సార్లు అది మనకి యూజ్ అవ్వాలి. అలాంటి బ్యాగ్స్ని చూస్ చేసుకోండి ప్లాస్టిక్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్.